ఇన్ని ఉపద్రవాలు వస్తాయి, దీనికంతటికీ కారణం నువ్వు ఇచ్చిన శాపమే. తపశ్శక్తి ఉంటే సరిపోయిందా? పిల్లవాడివి నా మెడలో మృతసర్పం వేస్తే ఏమి పెద్ద ప్రమాదం జరిగింది, తీసేస్తే అయిపోతుందిగా, దానికి అంత శాపం ఇస్తావా ప్రభువుకి? ఇంకొక చిన్న శాపం ఏమైనా ఇవ్వవలసింది, అంతేగాని అంత పెద్ద శాపమే తప్పు. కబురు చేయి ప్రభువుకి, నేనే శపించాను, వెంటనే జాగ్రత్త తీసుకోమని కబురు చెయ్యను. శృంగి కబురు చేశాడు. పూర్వం అంత జాగ్రత్తగా ఉండేవారండి. యుక్తాయుక్త విచక్షణ అంటే నా కొడుకు చేశాడు కదా అన్ని వెనకేసుకు రావడం కాదు, ధర్మము ప్రధానముగా ఉండేది. ధర్మము ఆలంబనంగా నడిచింది ఈ దేశం. కాబట్టి ఇప్పుడు కబురు చేస్తే పరీక్షిత్ మహారాజు గారికి తెలిసింది, ఓ నేటికి 7వ నాడు, ఇవాల్టి నుంచి 7 రోజుల లోపల నా శరీరం పడిపోతుంది. భాగవతంలో ఉన్న చాలా గొప్ప రహస్యం అది. నేటికి 7వ నాడు పడిపోయేవాడు పరీక్షిత్తే కాడు, సమస్త లోకము 7 రోజుల్లోనే పడిపోతుంది. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంత రాజు కానివ్వండి, ఎంత పండితుడు కానివ్వండి, ఎంత పనికిమాలినవాడు కావనివ్వండి, ఇన్ని సంవత్సరములు బతికినా బతకడానికి ఉన్నవి 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని. చచ్చిపోవడానికి ఉన్నవి 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకో రోజు చచ్చిపోవడానికి కొత్తగా లేదు. అయ్యో నేను ఇన్ని రాజ్యాలు ఏలినవాడిని అండి, నేను చచ్చిపోవడం కూడా ఈ 7 రోజుల్లోనే అంటే అంతే. బతికాలంటే నాకు 8వ రోజు ఉండదండి అంటే ఉండదు, 7 రోజుల్లోనే. అందుకని నేటికి 7వ నాడు తక్షక ఫణీంద్ర విషానలహితి సంహతిన్, ఆ 7వ రోజు లోపల చచ్చిపోవాలి ఎవడైనా. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు పరీక్షిత్తు, ఓ నేను మరణిస్తాను తెలిసిపోయింది, కానీ నాకు ఇంత పెద్ద శాపం ఇచ్చినటువంటి శృంగిని నేను కూడా శపించగలను, కానీ నేను శపించను. ఎందుకో తెలుసా? బ్రాహ్మణ బాలుడు తెలిసో తెలియకో శపించాడు. నేను కూడా శపిస్తే పరీక్షిత్తు శపించగలిగిన శక్తి కలిగిన వాడే, అయినా శపించలేదు. అది ఆయన ధార్మికత. పైగా మొదటి తప్పు నాది, వారి తండ్రి గారి మెడలో మృత సర్పాన్ని వేశాను, అందుకని పిల్లవాడు నన్ను శపించాడు, నేనెందుకు తిరిగి శాపం ఇవ్వాలి? కాబట్టి నేను వెళ్ళి గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి నా శరీరాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. అని గంగానదీ తీరంలోనే 3 అశ్వమేధయాగాలు చేశాడు ఆయన. ఆ గంగానదీ తీరానికే వెళ్ళి దర్భాసనాన్ని వేసుకొని తూర్పు దిక్కున చూస్తూ దక్షిణానికి అగ్రములు దర్భల యొక్క కొసలు ఉండేటట్టుగా ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. అంటే 7 రోజుల లోపల ఎప్పుడు మృత్యు వస్తే అప్పుడు శరీరాన్ని అప్పజెప్పేయడానికి. అంతటి పరీక్షిత్ మహారాజు భూమండలము నేడినవాడు శృంగి శాపానికి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి ప్రాయోపవేశం చేసి గంగ ఒడ్డున కూర్చున్నట్ట. చూద్దాం రండని వశిష్ఠుడితో కలిపి మహర్షులందరూ వచ్చారు. కొన్ని లక్షల మంది వచ్చారు. అందరూ పరీక్షిత్ మహారాజుని చూస్తున్నారు. గంగ తీరమంతా నిండిపోయింది, జనంతో కూర్చున్నారు. పరీక్షిత్ గంగ వంక తిరిగి అన్నాడు, నేను కాశీయాత్రలో కూడా గంగ ఒడ్డున ఇదే తలుచుకొని పొంగిపోయాను. పరీక్షిత్ గంగని చూసి చెప్పిన పద్యం నా జన్మలో నేను ఎప్పుడు మర్చిపోలేను. పోతన గారి నోటి వెంట వచ్చిన చిన్న పద్యం, అమృత భాండం అటువంటి పద్యం. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా నీ ముక్తి కడకు బుత్తువట, కరుణం లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. గంగ గంగమ్మ అంటాం, గోదావరమ్మ కృష్ణమ్మ అంటాం తక్కువ. గంగని మాత్రం గంగమ్మ గంగమ్మ అంటాం. అమ్మా అని పిలిచిన నరు గంగమ్మ దగ్గరికి వెళ్ళినా నిలబడి ఇంకేం అనక్కర్లేట, అమ్మా అంటే చాలు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆవిడేం చేస్తుందట, అమ్మా అని పిలిస్తే తల్లి ఏమంటుందంటే ఎరా రా అంటుంది. ఆవిట రా అందుట, రా అంటే మళ్ళీ పునర్జన్మ. నేను పొమ్మా పో అంటుందిట. రా అని అనకూడదు ఒక్క సందర్భంలోనే, మిగిలిన అన్ని సందర్భాల్లో వెళ్ళిరా అనాలి. ఒక్కరిని మాత్రం వెళ్ళిరా అనకూడదు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతూ వచ్చి నమస్కారం పెట్టింది అనుకోండి, అమ్మ వెళ్ళిరా అనకూడదు, వెళ్ళు అనాలి. ఎందుకంటే ఆమెకు అది స్వస్థానం. వెళ్ళమ్మా చక్కగా సంతోషంగా వెళ్ళు అనాలి. అంటే ఆమె సంతోషంగా అక్కడ ఉండాలి. అంటే వెళ్ళి రా అనకూడదు. పెళ్ళి అయిన ఆడపిల్ల వచ్చి నమస్కారం చేసి మా కాపరానికి ఎడుతున్నానండి, మా అత్తారింటికి ఎడుతున్నాను, మీ ఆశీర్వచనానికి వచ్చాను అన్నారు అనుకోండి, వెళ్ళు అనాలి. వెళ్ళి రా అనకూడదు. ఒకసారి నన్ను ఒక ఆయన వెళ్ళు అన్నాను నేను. పెళ్లి కూతురు వచ్చి దండం పెడితే ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చి, గురువుగారు అలా అన్నారు ఏంటండి, మీ నోటి వెంట వెళ్ళిరా అనలేదేమో. ఓరి పిచ్చాడా, వెళ్ళనాలరా, వెళ్ళిరా అనకూడదు ఆడపిల్లని. చాలా పొంగిపోయి వెళ్ళిపోయాడు. అయితే పర్వాలేదండి. కాబట్టి అమ్మ రా అంటుంది, గంగమ్మట పో అంటుంది. ఎక్కడికి? ముక్తి కడకు బుత్తువట. ఎందుకురా ఈ అల్లరి, ఇక్కడ తిరగక్కర్లేదు, వెళ్ళు
అని మోక్షాన్ని ఇచ్చేస్తుందట గంగ. తన దగ్గరికి వచ్చిన వాడికి మోక్షాన్ని ఇస్తుంది. అందుకే గంగానదికి ఒక శక్తి ఉంది అంటారు. గంగానది 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 అని 3 మాటలు తలుచుకుంటే చాలు స్నాన ఫలితాన్ని ఇచ్చేస్తుంది. గంగలో మునక వేస్తే చాలు పాపం తీసేస్తుంది. 104 జ్వరం వచ్చి స్నానం చేయకుండా కాశీ వెళ్ళి అలా చూసి వచ్చేస్తే స్నాన ఫలితం ఇచ్చేసి మోక్షం ఇస్తుంది. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట కృపన్ లెమ్మాని రూపముతో ఒక్కసారి అమ్మ నాకు కనపడవా, లెమ్మాని రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్న గంగా నీ రూపంతో లేచి ఒక్కసారి కనపడవా అమ్మా అని అడిగాడు. అడిగి ప్రాయోపవేశం చేసి కూర్చుని ఆయన ఒక మాట అన్నాడు ఆ మహర్షులందరితో, ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగనద్దెన్మీరు ప్రసాదింపరే అన్నాడు. నాకు చచ్చిపోతున్నానని బెంగేం లేదు, మళ్ళీ జన్మ ఉంటుందని అంతకన్నా బెంగలేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, మళ్ళీ జన్మ వస్తుందని నేను బెంగపెట్టుకోవట్లేదు. నాకు జన్మరాహిత్యం కావాలని నేను అడగట్లేదు. కానీ నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు కావలసింది ఏదో మిమ్మల్ని అడుగుతున్నాను, అది నాకు కలిగేటట్టుగా నాకు సంస్కారమును మీరు ఇవ్వగలరా, ఆ పుణ్యాన్ని నాకు ఇప్పించగలరా ఈ 7 రోజులలో? ఏది కావాలి? ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప. పాము వచ్చేస్తుంది, తక్షకుడు వచ్చి కరిచేస్తాడు, ఈ శరీరం పడిపోతుంది, నాకేం అనుమానం లేదు. బ్రాహ్మణ శాపం అటువంటిది. ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు నన్ను అలా పడగొట్టాలనుకున్నాడు, అందుకే శృంగి చేత శపింపజేశాడు. బ్రాహ్మణుణ్ణి తప్పు పట్టలేదు, అది మహాత్ముడు. ఈశ్వర సంకల్పము నేడు మానదు, కానీ ఇందులోంచి నేను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తాను. అప్పుడు మాత్రం నా అంత వాణ్ణని నేను తిరిగే రోజు రాకుండుగాక. నాకేం కావాలో తెలుసా? ఎన్ని జన్మలున్నా పర్వాలేదు. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, శ్రీ మహావిష్ణువుని నిరంతరము చింతిస్తూ ఉండాలి. హరి ప్రణుతి, ఆయన పాదములకు నమస్కరించాలి. హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్, శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన కథలు వినాలనేటటువంటి కుతూహలమున్న చెవులు మనస్సు కావాలి. హరి పాదాంబుజ సేవయున్, ఆయన పాద సేవ చెయ్యగలిగినది కావాలి. మీరు అర్ధిన్ ప్రసాదింపరే, అర్ధినైన నాకు మీరు అది కృప చేసి ఈ 7 రోజులు నేను ఏం చేస్తే నాకు అది కలుగుతుందో నాకు అది మీరు చేయించి నాకు ఆ పుణ్యమును కట్టబెట్టి ఉత్తర జన్మలలో విష్ణుభక్తి కలిగేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. అడిగితే ఋషులు చూస్తున్నారు. ఈలోగా పెద్ద కోలాహలం వినపడింది. ఏమిటి అని చూశారు. 16 సంవత్సరముల నవయవ్వనమునందున్నవాడు, మెరిసిపోతున్నవాడు, కాంతలు ఆయన్ని చూసి ఆయన అందాన్ని చూసి తెల్లబోయి ఆయన వెంట పిల్లలు పరిగెత్తుకొస్తున్నారు. మిస 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 మెరిసిపోతున్నవాడు, బంగారు కాంతితో తళుకులీనుతున్నవాడు, బాలసూర్యబింబము భూమి మీదకి దిగి నడిచి వెడుతోందా అన్నట్లుగా ఉన్నవాడు, అపారమైనటువంటి తపో వైభవము కలిగినటువంటి వాడు, పుట్టుక చేత జ్ఞాన సంపన్నుడు, భక్తి జ్ఞాన వైరాగ్యములు రాశీభూతమైన వాడు, పరబ్రహ్మమును ఎరిగి అనుభవములోకి తెచ్చుకున్నవాడైన శుకబ్రహ్మ నడిచి వస్తున్నాడు. జులపాల జుత్తు ముఖం మీద పడుతుండగా పోతన గారు అన్నారు, ముక్తి కాంతనే వశం చేసుకున్న వాడి వెంట కాంతలు పరిగెత్తడం గొప్ప అన్నారు. కాబట్టి పరుగు పరుగున ఆయన వచ్చేస్తున్నాడు. శుకబ్రహ్మ వస్తున్నారు అన్నారు. అంతటి మహానుభావుడు వస్తున్నాడు. గోవు పాలు పితికినంతసేపే ఉంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను గబగబా లేచి పరీక్షిన్ మహారాజు గారు శుకబ్రహ్మకి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆసనమిచ్చి నేల మీద పడి నమస్కరించి ప్రణిపాతం చేసి కూర్చున్నాడు. అయ్యా, నాకు 7 రోజులే సమయం ఉంది, పరీక్షిత్తుకే కాదు ఎవరికైనా. ఈ 7 రోజులలో నేను తరించిపోవడానికి నాకు మార్గం కావాలి, మీరు మహాత్ములు చెప్పగలరు, కాబట్టి నాకు చెప్పరా అని అడిగాడు. ఇంత ఆర్తితో అడిగిన శిష్యుడికి చెప్పకుండా ఉండలేక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే నిలబడేటటువంటి లక్షణమున్న శుకబ్రహ్మ 7 రాత్రులు 7 పగళ్ళు ఉండి భాగవత కథ వినిపించాడు. కూర్చుని పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అని, ఏం బెంగలేదో నేనున్నాను నీకు బెంగ పెట్టుకోకు అంటూ ప్రారంభం చేశారు. 7 రోజులు సమయం ఉందా, బెంగ పెట్టుకుంటున్నావా? ఎందుకయ్యా బెంగ? వెనకటికి ఖట్వాంగుడు అని ఒక రాజుగారు ఉండేవాడు.
దేవతలందరూ రాక్షసుల మీదకి యుద్ధానికి ఎడితే వాళ్ళు ఆ రాక్షసుల చేతిలో ఓడిపోతే దేవతలు కిందకొచ్చి ఈ ఖట్వాంగుడన్న రాజుని అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళి యుద్ధం చేసి రాక్షసుల్ని చంపమని. ఆయన వెళ్ళి చాలా కాలం యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించి తిరిగి దేవతల దగ్గరికి వచ్చాడు. దేవతలందరూ సంతోషించి సత్కరించారు. సత్కరించిన తరువాత ఈ ఖట్వాంగుడు దేవతలను అడిగాడు, మీరు నాకు ఏదో ఒక ఉపకారం చేస్తానంటున్నారు కదా, వాళ్ళని సంహరించినందుకు ఒక్క పని చెయ్యండి, మనుష్యుడికి తన ఆయు ప్రమాణం తనకి తెలియదు, నేను ఇంకెంతకాలం ఉంటానో చెప్పండి అన్నారు. అంటే వాళ్ళు చూసి అన్నారు, ఒక ముహూర్త కాలం ఉంటావు అన్నారు. అంటే ఆయన గబగబా బయలుదేరి విమానంలో భూమండలానికి వచ్చి అందరి యందు వైరాగ్యభావాన్ని పొంది తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి 2 గడియల సమయం ఉందనగా ఆసనం వేసుకొని త్రికరణ శుద్ధిగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నిటినీ శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల యందు ప్రవేశపెట్టి గోవిందనామని చెప్తూ శరీరం వదిలి మోక్షానికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా, ఆ ముహూర్త కాలము ఆయు ప్రమాణం ఉన్నవాడు మోక్షాన్ని పొందాడా? 7 రోజులున్న నువ్వు ఎందుకు బెంగబెట్టుకుంటున్నావు? విష్ణువు గురించి తెలుసుకుంటాను, విష్ణువు గురించి తెలుసుకుంటాను అంటున్నావు. విష్ణువు గురించి తెలుసుకోవడానికి ఆయన ఎక్కడో ఉన్నవాడు కాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఓ పరీక్షిత్, హరిమయము విశ్వమంతయు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామం ఒక్కటే, విశ్వం, అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కూడా ఆ నామానికి వ్యాఖ్యానాలు. ఎందుకని అంటే విశ్వము విష్ణువు, విష్ణువు విశ్వము, అంతే. అంతే తప్ప ఎక్కడో ఉండడు విష్ణు అంటే. విష్ణువే విశ్వమై ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు ఆయన. ఆయన కానిది లేదు లోకంలో. కాబట్టి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. ఈ ఉంగరం మీరు తీసుకుని ఇందులో బంగారం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ఉంగరమంతా బంగారమే, బంగారమే ఉంగరముగా ఉన్నది. ఉంగరముగా లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగిస్తే ముద్ద చేసి. బంగారమే ఉంగరముగా ఉన్నది, ఉంగరమంతటా బంగారం ఉన్నది. అలాగే ఈ విశ్వమంతా విష్ణువు ఉన్నాడు, విష్ణువే విశ్వముగా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఇందులో నీకేం అనుమానం అక్కర్లేదు. శుకబ్రహ్మ చెప్తున్నారు, సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఓ వంశపావన, అందరూ చచ్చిపోతానంటే ఏడ్చేవాళ్ళే. చచ్చిపోతాం వారం రోజుల్లో అంటే ఇంత గొప్ప కోరిక కోరి 7 రోజుల పాటు ఏది తెలుసుకుంటే, ఏది వింటే మళ్ళీ నేను పుట్టక్కర్లేదన్న ఉత్తమమైన కోరిక కోరినటువంటి మొట్టమొదటి వాడా మీ వంశంలో? నువ్వు పుట్టడం వల్ల వంశం తరించిందయా ఓ వంశపావన. కాబట్టి అసలు విష్ణువు కాని ద్రవ్యము పరమాణువు లేదు లోకంలో, అన్నీ ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి వినడము అంటే ఆయన గురించి ప్రీతి పొందడం అంటే హరికథాశ్రవణమే, విష్ణు కథాశ్రవణమే, విష్ణు నామోచ్చరణమే. ఆయన నామం చెప్పుకోవడం, ఆయన మీద పద్యాలు వినడం, ఆయన కథలు వినడం, పరమ సంతోషంతో ఆయన గురించి ఎప్పుడూ స్మరణ చెయ్యడం, ఇదే మోక్షహేతువు. లోకంలో ఒక్కొక్క విభూతి కావలసిన వాడు ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాడు. ఏదో విశేషమైన జ్ఞానము కలగాలి అనుకుంటే పరమశివుని యొక్క పాదార విందములను ఆశ్రయించాలి. మంచి కీర్తి కావాలి, తేజస్సు కావాలి అనుకున్నవాడు, ప్రత్యేకించి ఇంద్రియములకు శక్తి కావాలనుకున్నవాడు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐశ్వర్యము కావాలనుకున్నవాడు దుర్గాదేవిని ఆశ్రయిస్తాడు. ఆయుర్దాయము ఆరోగ్యము కావాలనుకున్నవాడు అశ్వినీ దేవతల్ని ఆరాధన చేస్తాడు. వీర్యము పుష్టి కావాలనుకున్నవాడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధిస్తాడు. అలాగే అనుకూలమైన దాంపత్యము కావాలి, దంపతులిద్దరూ ఒక్క మాట మీద ఉండి ఎప్పుడూ సంతోషంగా వాళ్ళ జీవితాలు తరించాలనుకున్న వాళ్ళు పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. ఒక్కొక్కరిని ఆరాధన చేయడం చేత ఒక్కొక్క ఫలితము కలుగుతుంది. అమరేంద్రాదులు కొల్చు భంగిజనులబ్జక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాదీశు కథా సుధావస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఇవన్నీ వాళ్ళందరూ ఎలా ఇస్తారో అలా నువ్వు
అమరేంద్రాదుల కొల్చు భంగిజనులు అబ్జాక్షు సేవించగా, ఇంద్రాదుల్ని పూజించినట్టే ఎవరు శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేశారో వారందరికీ కూడా అబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్. ఆయన భక్తి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము అన్నిటినీ ఇవ్వగలడు. విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ. 1000 చెప్పడం ఎందుకయా పరీక్షిత్తు? వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు 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 అవి వింటుంటే అబ్బా ఏమీ ఆనందం, ఏమీ ఆనందం, ఏమి సంతోషం! మనసంతా గగుర్పాటు చెంది ఉత్సాహంతో ఉరకలు వేసి అంత సంతోషాన్ని పొందుతారు కదయా. ఆ సంతోషంతో విష్ణు కథా శ్రవణము చేస్తే చాలు కదయా, తరించిపోతావు. కాబట్టి భగవత్ కథా శ్రవణము చేయి, భాగవత శ్రవణం చేయి, చాలు నువ్వు తరించిపోతావు. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కేవలముగా భాగవతాన్ని విని తరించిపోయిన మహానుభావుడు పరీక్షిత్. భాగవతమునకు అంత శక్తి ఉంది. కేవలముగా భాగవతాన్ని వింటే తరించిపోతాడు. అది భాగవతాన్ని మీ ఇంట్లో కూర్చుని మీరు వింటే ఒకమారు విన్నట్టు. భాగవతాన్ని స్వయంభూలింగమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో శ్రీగిరి పర్వతం మీద కూర్చుని వింటే 1,000,000 మార్లు విన్నట్టు. మళ్ళీ శ్రీశైల క్షేత్రంలో జగద్గురువుల యొక్క పీఠ ప్రాంగణమునందు కూర్చుని వింటే కోట్ల కోట్ల మార్లు విన్నట్టు. మోక్షం ఎందుకు రాదు? అందుకే ఈశ్వరుడు వడగడతాడు, వస్త్రకాళితం చేస్తాడు. అంత తొందరగా ఇవ్వడం అవకాశం అలాంటిది. 7 రోజులు ఇక్కడ ఉండి పూర్తిగా భాగవత కథాశ్రవణం చేద్దామని సంకల్పం చేసినా అంత తొందరగా దొరికేది కాదు. పూర్వజన్మకృత పుణ్యాన్ని చూస్తాడు, వినే అవకాశం ఇవ్వచ్చా వీడికి. ఎందుకని? పరమదరిద్రుడికి 80వ ఏట జాక్పాట్ దొరికినట్టు ఇన్నాళ్ళ దరిద్రం అనుభవించాడు. 80వ ఏట కోటీశ్వరుడు అయిపోయాడు, మహదైశ్వర్యవంతుడు అయిపోయాడు. ఎంత సంతోషాన్ని పొందేస్తాడు! 80 ఏళ్ళు అనుభవించిన దరిద్రాన్ని మర్చిపోతాడు. ఏదో 20వ ఏట దొరికిందనుకోండి జాక్పాటు, పెద్ద దరిద్రం అనుభవించిన వాడు కాదు. 80 ఏళ్ళు అంటే అప్పటికి ఎన్ని కష్టాలు పడిపోయాడు, అప్పుడు వచ్చింది జాక్పాటు, ఎంత సంతోషిస్తాడు! అలా శ్రీశైల పర్వతం మీద కూర్చుని భాగవత శ్రవణం చేయడం అంటే అంత గొప్పది. మా గోపాలకృష్ణ గారు ఇందాక ఒక మాట అన్నారు, గురువుగారు ఎక్కడైనా 7 రోజులు భాగవతం గురించి చెప్పండి అంటే ఒక్క పూటే చెప్తారు తప్ప 2వ పూట చెప్పరు. అదేం విచిత్రమో ఇక్కడ ఒక్క చోట 2 పూటలా చెప్తున్నారు గురువుగారు అన్నారు. కారణం ఏమో తెలుసా? నాకు మాత్రం దొరకద్దు ఇలాంటి అవకాశం. అందుకని పరమేశ్వరుడు అనుగ్రహించినప్పుడు, అందున ఉత్తరాయణ పుణ్యకాలం, చైత్రమాసం, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి వస్తున్నటువంటి శుభవేళ, ఇలాంటి పరమపావనమైన కాలంలో రాజగోపురపు నీడబడుతుండగా శ్రీశైలపు దేవాలయ రాజద్వారాన్ని దాటేశాం మనం. ఆలయ ప్రాంగణంలో ఉన్న శంకరమఠం బహుశः ఆంధ్రదేశం మొత్తం మీద ఇదొక్కటే. ఇంత గొప్ప జ్యోతిర్లింగ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శంకరమఠం ఆంధ్రదేశం కాదు, నాకు తెలిసి మొత్తం దేశం మొత్తం మీద ఇదొక్కటే ఉంది ఇలా శంకరమఠం, ప్రత్యేకించి దక్షిణ భారతదేశం జ్యోతిర్లింగ స్థానంలో. అలాంటి మఠంలో కూర్చుని చెప్పుకోవడం అంటే అదంత తేలికగా దొరికే అదృష్టం అండి. కాబట్టి మహానుభావుడు శుకుడు అంటాడు, ఏమయ్యా అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము యవ్వానికినైన కర్ణయుగళి పర్వంబు కాకుండునే. కాబట్టి ఎవరికైనా అది చెవులకు పండుగ కదా. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, భగవత్ కథ జరుగుతుంటేట మంచి సంతోషంతో భగవద్గుణానుభవం కలిగినటువంటి వ్యక్తి ప్రవచనం చేస్తుంటే ఆ భగవంతుడే సభ మధ్యలోకి దిగి ఇరుక్కుని కూర్చుని పక్కవాడిని పిలిచి వాడు చెప్తున్న కథలో ఎవరి గురించి చెప్తున్నాడో వాడు నేనే అంటేట ఇలా చూసి నీ గురించి అయితే అయింది కానీ కాసేపు మాట్లాడకుండా ఉంటావా అంటే అట్ట భక్తుడు. భగవంతుడు గొప్పగా ఉంటాడా, భగవత్ కథ గొప్పగా ఉంటుందా అంటే భగవంతుడి కన్నా భగవత్ కథే అంత గొప్పగా ఉంటుంది. కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. పండగ అందరికీ వస్తుంది, చెవులకు పండగ ఎప్పుడు వస్తుందన్నారు? భగవత్ కథ భాగవతం విన్ననాడు చెవులకు పండగ వచ్చింది. భద్రం కర్ణేభి శృణయామ దేవాహ అంటాం కదా. చెవులకు పండగ ఎప్పుడంటే విష్ణు కథలతో కూడిన భాగవతం విన్ననాడు.
విష్ణు కథ అని నేను అన్నప్పుడు శివకథ కాదని మీరు అనుకోకండి సుమా. నా దృష్టిలో పరతత్వం ఒక్కటే. అది ఒకనాడు శివుడుగా ఒకనాడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి భాగవతమయ్యా అని చెప్తే శుకబ్రహ్మ మాటలకి పొంగిపోయి 7 రాత్రులు 7 పగళ్ళు కాలాన్ని మరిచిపోయి పరీక్షిత్తు భాగవతాన్ని విని తరించిపోయాడు. ఆ భాగవత కథా ఘట్టంలో ఆయన తీసుకొచ్చినటువంటి అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. భాగవతాన్ని చదువుకుని పరవశించిపోవాలి. కానీ చెప్పడము అంటే సప్తాహం కింద పుస్తకం చదవచ్చు, కానీ దానికన్నా ప్రవచన రూపంలో బాగుంటుంది అని సంకల్పం చేశాం. అందుకని మధుర ఘట్టాలు అని తీసుకున్నాను. నిన్న మీతో అన్నాను కదా, అదంతా తేనె పాత్ర, అందులో ఎటువైపు నుంచి తీసివేసినా తేనె చుక్కే. కాబట్టి ఇవాళ ప్రత్యేకించి సోమవారం, విశేషించి చైత్రమాసం శుక్లపక్షం, నిన్న ఆర్ద్రా నక్షత్రం ఉంది, తెల్లవారితే శ్రీరామనవమి. ఇంత గొప్ప రోజు అష్టమి తిథితో ఉంది. అష్టమి పరదేవతకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అష్టమి నాడు సువాసిని పూజ చేస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. కాబట్టి ఇంత గొప్ప తిథి, ఈ తిథి నాడు ముగ్గురూ సంతోషించాలి. ముగ్గురుగా ఉన్న పరబ్రహ్మము సంతోషించాలి. విష్ణువు ప్రీతి చెందాలి, శివుడు ప్రీతి చెందాలి, పరదేవత ప్రీతి చెందాలి, అమ్మవారు ప్రీతి చెందాలి. ఏమీనా భాగ్యమో కానీ నేను ఎక్కడి నుంచో కొత్తగా పక్క స్కంధంలోకి దాటి వెళ్ళి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా కూడింది. అందుకే సాయంకాలం యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తాను. మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించినటువంటి ఘట్టం. అందుచేత విష్ణు ప్రీతి. వీరభద్ర విజయాన్ని చెప్తూ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తాను. అమ్మవారి యొక్క పాతివ్రత్యం ఏమిటో, ఆ తల్లి దాక్షాయిణిగా శరీరాన్ని విడిచిపెట్టి హైమవతిగా శరీరాన్ని ఎందుకు తీసుకుందో, ఆ సర్వమంగళ పాతివ్రత్యం ఏమిటో ఆ ఘట్టంలోంచే తీసుకొస్తాను. ఏకకాలంలో సోమవారం నాటి ప్రదోష వేళ శ్రీశైల పర్వత శిఖరం మీద కూర్చుని శ్రీశైల దేవాలయ ప్రాంగణంలో ఉన్న కామకోటి మఠంలో కూర్చుని అంత గొప్ప విషయాన్ని ఇవాళ సాయంకాలం ప్రవచనం చేసుకుందాం. అవకాశం దొరికింది కాబట్టి చక్కగా 3 ఘట్టాలని ఇవాళ ప్రవచనం చేస్తానంటే, 3 ఘట్టాలంటే 2 ఘట్టములుగా ముగ్గురి ప్రీతికి కారణమైనవి విని మనం సోమవారాన్ని చరితార్థం చేసుకుని తరిద్దాం. రామచంద్రమూర్తి చరిత్ర భాగవతంలో అంతర్గతంగా ఉంది. కాబట్టి రేపటి రోజున ఆ రామచరిత్రనంతటినీ కూడా వాల్మీకి రామాయణ స్వరూపంగా మలిచి రేపటి రోజు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తాను. శ్రీరామ నవమి కాబట్టి రేపు ఉదయం శ్రీరామ జననము, సీతారామ కళ్యాణము ఇది చెప్తాను. అయిన తరువాత రేపటి రోజున గాయత్రీమాత, ఆ తల్లి అన్ని సంప్రదాయముల వాళ్ళకి ఆవిడే తల్లి. ఆవిడ గాయత్రీ మంత్రమే మంత్రములకెల్లా గొప్ప మంత్రము. గాయత్రి అంటేనే గానము చేసిన వాడిని రక్షించున్నది. అంత గొప్ప గాయత్రి. ఆ గాయత్రి దేవాలయానికి కలశ స్థాపిస్తారు. రేపు యాగశాలలో పూర్ణాహుతి చేసి ఆ కలశలు పట్టుకుని దేవాలయం మీదకి వెళ్ళి కలశ పెడతారు. కలశ పెట్టారంటే అర్థం ఏమిటంటే, మూర్తి యందు తేజస్సు తగ్గితే దాంట్లోంచే మళ్ళీ తేజస్సు ఎడుతుంది కుంభాభిషేకం చేసినప్పుడు. అంత గొప్పది కలశ. ఆ కలశని రేపు దేవాలయ శిఖరం మీద స్థాపిస్తారు. శ్రీరామనవమి ఇంత గొప్ప రోజు. తదనంతరం 12 గంటల వేళ కళ్యాణం ఉంటుంది. కళ్యాణమైన తరువాత పీఠ ప్రాంగణంలో భోజనాలు ఎవరికి ఏర్పాటు చేశారో వాళ్ళందరూ, ఎవరికి ఏర్పాటు చేయబడిందో వారికి భోజనం ఉంటుంది అందరికీట. కాబట్టి సీతారామ కళ్యాణం చూసిన వాళ్ళందరూ ఇన్ని పుణ్యాలు మూట కట్టుకుని భుజాన తగిలించుకొని భోజనం చేసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి ఇవాళ సాయంకాలం మళ్ళీ తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.